ప్రైజ్ ది లార్డ్. మీకందరికి కూడా ఈ యొక్క శుక్రవారం లైవ్ కార్యక్రమంలోనికి స్వాగతం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికి నేను శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the mighty and matchless name of Jesus Christ of Nazareth. Thank the Lord for this wonderful opportunity to have one more Friday live. I welcome you all into this live service and I greet you all in the mighty name of Jesus from the Victorious Ministries, Warangal, India. God is so good and wonderful and He is doing amazing things in our lives. దేవుడు తన యొక్క గొప్ప కార్యములను, మహోన్నతమైన కార్యములను మరి మన జీవితాలు జరిగిస్తున్నందుకే నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా సంతోషంగా నెమ్మది కలిగి ప్రభు కృపలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. I believe that every person, every follower, every supporter of this ministry, I believe that you are doing well and you are blessed by the word of God, and I believe you are all doing well by the grace of the Almighty God. And this evening I thank God for all your lives, for all the families that God has given, and God is enabling me to come every Friday like this. Whatever God is giving me and bringing in front of all our viewers, మరి దేవుడు నాకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో దాన్ని మన ప్రజలందరి ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు చూపిస్తున్న కృపకై నేను ప్రభువును కనపరుస్తూ ఉన్నాను. మరి సాయంకాలం ఈ రీతిగా మీ అందరితో కలవడం చాలా సంతోషము. దేవుని ప్రజలారా, మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశించును గాక. ఈ లైవ్లోకి వెళ్ళడానికి ముందుగా మనం వచ్చిన మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా మా యేసయ్య, మిమ్మల్ని కనపరుస్తున్నాం. Lord, I thank you for this wonderful evening. Thank you, Lord, for the grace that you have given, Lord, to come before thy throne of grace. Thank you, Lord, for this Friday live. Thank you, Lord, for the grace that you have given, Lord, to Lord be here, and Lord, the great opportunity to talk to your people, Lord. Thank you, Lord, for the word that you are going to talk to us. Lord, Holy Spirit God, talk to us this evening, Lord. Reveal your will, Lord. Lord, bless each and every person, every family this evening, Lord. Lord, let your name be glorified, Lord. Every hindrance I rebuke right now. ప్రతి ఆటంకం కొట్టివేయబడను గాక. నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడను గాక. మీకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం నేను ఈ లైవ్ని మీకు అప్పగిస్తాను. ఆది నుంచి అంతవరకు మీరు నడిపించండి. విద్యుత్తును, వాతావరణాన్ని, సమస్తాన్ని మీకు అప్పగిస్తాను. Lord, I give everything, Lord, into your mighty hands. Lord, continue to bless us. Help us in this life, Lord. Let the name of Jesus be glorified. We love you. We bless you. In Jesus' precious name I pray. Amen. Amen. మంచిది. దేవుళ్ళ కోచనము పాడదాము, ప్రభునామాన్ని గణపరుస్తాము. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే
హర్షించెను నా హృదయ సీమాని అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. థ్యాంక్ యూ జీసస్. మంచిది దేవుని ద్వారా ఈ సాయంకాలము కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవుడు నాకు అనుగ్రహించండి కొన్ని మాటలు ఈ సాయంకాలం మనం ధ్యానం చేసి ప్రభునామాన్ని కనపరుస్తాము. మంచిది. మరొకసారి మీకు అందరికి కూడా ఈ సాయంకాలపు మరి లైవ్ కార్యక్రమంలోనికి స్వాగతం. మరి దేవుని ద్వారా ఐ వెల్కమ్ యూ ఆల్ once again into this Friday live service, and God is really talking to our people. Now God is a God who talks to his people, reveal his will, and he is the one who reveals and he is the one who fulfills. దేవుడు బయలుపరచు దేవుడు, వాటిని నెరవేర్చే దేవుడు అని ఈ సాయంకాలము మరి ప్రభువును నేను కనపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ సాయంకాలము ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యంలోంచి మరి ఒక శ్రేష్టమైన మాటను మరి మీతో నేను పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మరి ప్రత్యేకంగా దేవుని ద్వారా మరి మత్తయి సువార్తలో నుంచి 3 మాటలు మనం చూద్దాం. మరి ఈ సాయంకాలము చాలాసార్లు మనము కదా చాలా శ్రేష్టంగా దేవుని దగ్గర బ్రతకాలి కదా, విలువ కలిగి బ్రతకాలి, సారము కలిగి బ్రతకాలి అని మనం అనుకుంటూ ఉంటాం. Many times we want to live a valuable life or a powerful life, a life which has no value, meaning before the Lord. But many times we are failing. చాలాసార్లు మనము ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సాయంకాలము ఒక శ్రేష్టమైన మాటను మనం చూద్దాం. దేవునిలారా మరి మన యొక్క కిచెన్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి కదా ఒక దినుసు కదా, ప్రతిరోజు మనం ఉన్నటువంటి మరి మన వంటకాలలో కదా తప్పనిసరిగా మనము ఉపయోగించే వాడేటువంటి ఒక కదా దినుసు ఏంటి, ఒక పరికరము, ఒక పదార్థం కదా, సాల్ట్, ఉప్పు కదా. ఉప్పు అన్నది చాలా శ్రేష్టమైనటువంటి పదార్థం కదా. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ థింగ్ దట్ వి యూస్ ఇన్ అవర్ ఫుడ్ కదా. చాలాసార్లు మరి చాలామందికి తమ యొక్క వంట అన్నది ఉప్పును బట్టే కదా చాలా వరకు ఆధారపడి ఉంటుంది కదా. మనం చాలా మసాలాలు వేసి దినుసులన్నీ వేసి కదా ఉప్పు వేయకపోతే ఎంత ఘోరంగా ఉంటుందో కదా, ఎంత కదా సబ్స్టాండర్డ్ టేస్ట్ కదా, రుచిహీనంగా ఉంటుందో మనకు తెలుసు. వి నో హౌ ఇట్ లుక్స్, హౌ ఇట్ టేస్ట్ కదా. వెన్ యూ cook a curry, when you add every ingredient, all the masalas, suppose if you forget to add the salt, what happens? Nobody can eat that one because it is tasteless, even though you added so many things. If it is it has no salt, no taste, no good smell. So it is a very, very powerful thing. So this evening God was talking to me in a deeper way about the saltiness. Saltiness. Every Christian believer must have the saltiness in their lives. Amen. మన ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో కదా ఉప్పు కలిగినటువంటి ఆ స్వభావాన్ని ప్రతి విశ్వాసి కలిగి జీవించాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది.
కదా. వద్దాం, దీంట్లో ఒక 4-5 విషయాలు దేవుడు నాకు స్పష్టంగా బయలుపరిచాడు. దాన్ని మనం ఈరోజు త్వరగా మనము ధ్యానం చేసి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్తలకు వద్దాం. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయంలోకి మనం వద్దాం. Can you give me that? Dad, so I need some English Bible. Ask Abby if she has an English Bible. Yeah, మొదటగా తెలుగులో చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మనకు కదా, 5వ అధ్యాయం అంటేనే వెరీ ఫేమస్ చాప్టర్ కదా. మరి గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 5 and it is verse 13. 5వ అధ్యాయము 13వ వచనంలోకి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఆ శ్రేష్టమైనటువంటి ఆ మాట మనకు కనపడుతుంది. తెలుగులో నేను మీకు ముందుగా చదువుతున్నాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కదా. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికి రాదు కదా. ఇక్కడ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. రియల్లీ ఐ లవ్ దిస్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూస్తే మీకు ఇంగ్లీష్లో కూడా నేను ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఇన్ chapter 5 verse 13. You are the salt of the earth. Wow, I love this word. తెలుగులో కూడా చాలా స్పష్టంగా, చాలా స్పెసిఫిక్గా, సూటిగా ఈ మాట రాయబడింది. చూడండి ఎంత బాగా. మీరు ఎవరంట? మీరు కదా. మీరు అంటే మీరంటే మనము లోకమునకు ఏమై ఉన్నామంట? ఉప్పై ఉన్నాం. వా, వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్ కదా. మనము లోకమునకు ఉప్పై ఉన్నామంట. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, మనం వంట రూమ్లోకి వెళ్ళి కదా మనం వంట చేసేటప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం ఏమేసుకుంటాము? ఉప్పు తప్పనిసరి. ఇక ఇప్పుడు ఈ మధ్యలో బీపీ పేషెంట్లు ఎక్కువైపోయారు. సో మెనీ బీపీ పేషెంట్స్ కేమ్ అప్ నౌ ఏ డేస్. సో దే ఆర్ అఫ్రైడ్ టు టేక్ సాల్ట్. బట్ ఈవెన్ దో ఫర్ ద సేక్ ఆఫ్ ది టేస్ట్ దే యాడ్ a little bit salt, at least a little salt to add up the taste, to get the taste కదా. వారు రుచిని అనుభవించడానికి ఎంత బీపీ పేషెంట్ అయినా కూడా కొద్దిగా రుచి కొరకు వారు ఉప్పును వేసుకోకుండా భోజనం మనము చేయలేము. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఇట్ ఈస్ టేస్ట్లెస్. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది అనమాట. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదట. చూడండి, ఇంగ్లీష్ కూడా చదువుతాను కదా. బట్ ఇఫ్ ద సాల్ట్ లూజెస్ ఇట్స్ సాల్టీ టేస్ట్, దిస్ వర్డ్ వి మస్ట్ అండర్లైన్ కదా. ఉప్పు నిస్సారమైతే అంటే ఇంగ్లీష్ కూడా ఏమన్నా రాశారంటే ఇఫ్ ద సాల్ట్ లూజెస్ ఇట్స్ సాల్టీనెస్, ఇట్ కెనాట్ బి మేడ్ సాల్టీ అగైన్. ఇట్ ఈస్ ఈ నా దగ్గర ఉన్నటువంటి ఈ వర్షన్లో చాలా బ్యూటిఫుల్గా రాశాడు. ఈ వర్షన్లో ఏమని రాశారంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. వావ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్ అంటే ఇది దేనికి పనికిరాదు, అది వ్యర్థమైంది. తెలుగులో చూడ ఏమని రాశారంటే అది ఏంటంట? పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డానికే కానీ అది దేనికి పనికిరాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఉప్పు పని చేస్తే అది లేకుండా ఏ వంట చేయము. అట్ ద సేమ్ టైం ఉప్పు నిస్సారమైతే ఏమవుతుందంట? బయటపడవేయబడి ఎక్కువేయబడతాం కదా. ఇఫ్ two sides, if it has saltiness, without salt we don't cook anything. That means in every curry, in every thing that we cook in the kitchen, salt is needed. But the salt loses its saltiness. What happens? It is good for nothing.
దట్ మీన్స్ నో యూజ్ ఎట్ ఆల్, దట్ విల్ బి థ్రోన్ అవుట్ సైడ్, యూజ్లెస్, నిస్సారమైపోతుంట. దేవుడారా, అందుకని ఈరోజు దేవుడు కొన్ని స్పష్టమైన విషయాలు మరి నాకు బయలుపరిచాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు నిస్సారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మెనీ టైమ్స్ ఇఫ్ యు టేక్ ద క్రిస్టియన్, Christians are living without saltiness. There is no saltiness in us. Means salt has so much value, so much meaning inside it. Okay, let us meditate one after one. If you take Matthew, now in the same in this verse, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందను, బయటపడే విమర్శించదని త్రొక్కబడటం కదా. ఒక సేమ్ థింగ్ ఇదే ఇంకొంచెం డీప్లోకి వెళ్ళంటే మనకు మరి మార్కు సువార్తలో ఇంకొక మాట మనం చూడొచ్చు. మార్కు సువార్త, ఇట్ ఈస్ ఇన్ చాప్టర్ 9, 9వ అధ్యాయంలో 49-50 వచనాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. It is in Mark Gospel. If you see Mark Gospel, chapter 9, verse 49 and 50. Let me read for you. Every person will be salted with fire. Wow. Salt is good, but if the salt loses its salty taste, you cannot make it salty again. So be full of salt and have peace with each other. తెలుగులో కూడా నేను చదువుతాను మీకు. మార్కు సువార్తలో దానికి లింక్ ఇక్కడ మీరు చదువుతున్నాను. 9వ అధ్యాయం 49-50 వచనం చూస్తే, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఆమేన్. సో ఇక్కడ ఒక్క నిమిషము మొదటి పాయింట్ మీకు నేను వివరిస్తాను. ద ఫస్ట్ పాయింట్, సాల్టీనెస్ అనగానే మనకు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం కదా. సాల్టీనెస్ అనగా ఇట్ ఈస్ అగైన్ a sacrifice. I am today telling, we are meditating about the saltiness. Saltiness కలిగి ఉండాలంటే విశ్వాసి ఏమేమి కలిగి ఉండడమో అన్నది మనం ధ్యానం చేస్తున్నాం. Certain things every Christian should have in their life to have a salty life. కదా, ఉప్పు కలిగిన లేదా సారం కలిగిన జీవితం కలిగి ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు ఈరోజు మనం ధ్యానం చేసుకునే ఈ విషయాల్లో వారు తప్పకుండా కలిగి ఉండాలి. దాంట్లో మొట్టమొదటి సాక్రిఫైస్ కదా, త్యాగభరితమైనటువంటి జీవితం. ఇప్పుడే మనం చూసాం, ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ మాటలు చూస్తే ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది అంట. చూడండి, నెంబర్ 1 కదా, అగ్ని వలన. ఇంగ్లీష్లో రాసినట్టే కదా, ఎవ్రీ పర్సన్ విల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ కదా. చాలా మందికి ఇది అర్థం కాదు కదా, అగ్ని వలన ఉప్పు కలగడం ఏంటి కదా. అగ్ని కదా, ఫైర్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ టెస్ట్ కదా. అగ్ని దేనికి సాదృశ్యము? అగ్ని అనేది పరీక్షకు కదా, ఒక సాక్రిఫైస్ కి సాదృశ్యం. ఫైర్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ టెస్ట్ ఆర్ ఎ సాక్రిఫైస్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ సాల్టీ లైఫ్, you must have an experience of fire. నీవు ఉప్పు సారము కలిగి నువ్వు బ్రతకాలంటే నీవు అగ్ని అనే పరీక్షకుండా వెళ్ళే అనుభవం నీకు ఉండాలి. ఆమేన్. అగ్ని అనే పరీక్షకుండా వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు చాలాసార్లు క్రైస్తవులు ఎలా జీవించడానికి ఇష్టపడుతున్నట్టు ఈ దినాల్లో చాలా ఈజీగా కదా, అన్ని కూడా తేలిగ్గా ఉండాలి. అన్ని కూడా కదా, ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే మనకి ఎట్లా ఫ్యాన్ తిరుగుతుందో అన్నీ కూడా అలా కావాలంట. చూడండి, దినాల్లో అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఫాస్ట్, క్విక్, వెంటనే కావాలి, అప్పుడే కావాలి. దే నీడ్ ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ థింగ్స్ కదా. చిటుకులో లక్షల రూపాయలు రావాలి, చిటుకులో ఇల్లు కట్టాలి, చిటుకులో పెళ్ళి అయిపోవాలి
కదా, చిటికలో గొప్పవాళ్ళు అయిపోవాలి కదా. విత్ ఇన్ నో టైమ్, nowadays people are thinking within no time they want to become rich, they want to build a house, they want to get married, they want to have a wonderful big job, they want to have the amazing life. Beloved people, listen carefully. It is impossible. It is impossible. If you want to have a wonderful life, if you want to become rich, if you want to become a successful person, if you want anything, you must need experience of fire. That means you have to sacrifice. కదా, మనం గొప్ప జీవితాన్ని కావాలంటే త్యాగం తప్పకుండా చేయాలి. Beloved people, see the life of Jesus. Jesus, coming to this world is itself a great sacrifice. Leaving the heaven, leaving the Father, leaving the glory, leaving the everything that Jesus had. He emptied himself and he came to earth. It is a great sacrifice. And secondly, he simply came and he did not go back very simply. No. He himself sacrificed again on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన త్యాగం చేసి తండ్రిని మహిమను సమస్తాన్ని విడిచిపెట్టి రావడమే ఒక గొప్ప త్యాగం అయితే, అంతేకాదు ఆయన వచ్చి వెళ్ళిపోలేదు ప్రియులారా. ఆయన కల్వరి శిలువలో ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు, త్యాగం చేశాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో తలలో ముళ్ళకిరీతం, పక్కలో పల్లెపోటు, చివరి రక్త పొట్టు వరకు యేసు ప్రభువారు త్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి త్యాగమే ఆయనలో ఉప్పు వేసిన సారవంతమైన జీవితాన్ని కలుగచేసినట్లుగా మనం చూస్తాం. దిస్ ఇస్ ద పాయింట్ 1. సో ఏ వ్యక్తి కూడా, నో పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, మీరు అనొచ్చు చాలా మంది చూడండి సార్, వాళ్ళు ఉట్లుగా రాత్రి గొప్పోళ్ళు అయిపోయినాడు, వాళ్ళు రాత్రి కూలిపోతాడు. బ్లెస్సింగ్ వోంట్ కమ్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్. ఆశీర్వాదం అన్నది ఎక్కడి నుంచో రాదు దేవుని బిడ్డలారా. మోసపోకండి. నీ జీవితంలో మంచి ఉప్పు వేసిన సారవంతమైన జీవితం, ఒక ఆశీర్వాదమైన జీవితం నీకు కావాలంటే కదా, పరీక్ష గుండా పోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. త్యాగభరితమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. త్యాగం అంటే నేను కూడా చెప్తాను. యేసు ప్రభువు తన జీవితాన్ని అర్పించేసాడని ఇప్పుడు నేను చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవురాలా, నీ జీవితంలో ఎప్పుడన్నా ఏదైనా త్యాగం చేసావా? నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు, నీ బట్టలు నువ్వు వేసుకుంటున్నావు, నీ కడుపును చూసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావు. ఎప్పుడైనా తిండి లేని వారి గురించి ఆలోచన చేసావా? బట్టలు లేని వారి గురించి ఆలోచన చేసావా? ఇల్లు లేని వారి గురించి ఆలోచన చేసావా? ఒక్క పూటకు కూడా తిండికి నోచుకోలేని అనేక ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. ఆలోచన చేశారా? Did you ever think of the people who never had a good dress, the best food, nice house to live in, even one meal in a day? Many people, they don't have. Many people are on the footpaths, bus stations, railway stations. Did you ever think of these people? Did you ever sacrifice anything? Anything. Think. Don't simply say, I am good, I am blessed. No. నేను బాగున్నాను అని అనడానికి వీల్లేదు. నీవు ఉప్పు వేసినట్లు సారం కలిగి ఉండాలంటే నెంబర్ 1, మొట్టమొదటి నీ జీవితంలో త్యాగమైనటువంటి అనుభవం నీకు కావాలి. ఒక పరీక్షకు లోనైనా కూడా సవాల్గా నువ్వు ముందుకు వెళ్ళగలిగిన అనుభవం నీకు కావాలి. త్యాగం చేసే అనేకులకి, అందుకే నేను చాలాసార్లు మా సంఘంలో కూడా చెప్తుంటాను, మన కొరకు మనం బ్రతకడం కాదు నేర్చుకోవాల్సింది, ఇతరుల కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. You live for yourself today. You live for yourself tomorrow. You live yourself for day after tomorrow. And after tomorrow. And after tomorrow. One day you will die. What is the use? ఈ లోకంలోకి వచ్చావు, ఈ రోజు నీ కొరకు జీవిస్తావు, రేపు జీవిస్తావు, ఎల్లుండి జీవిస్తావు, చచ్చిపోతావు. నువ్వు
ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నావు అన్నది ప్రశ్న. నీ త్యాగం ఏది? నీ ప్రేమ ఏది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. థింక్ దీస్ థింగ్స్. మెనీ టైమ్స్ we are forgetting. If you want to have, the saltiness in your life, first you must learn today have a sacrificial life. త్యాగభరితమైన జీవితాన్ని, కదా, పరీక్ష గుండా వెళ్ళేటువంటి జీవితాన్ని నువ్వు అంగీకరించేటట్టు ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో లేదు చూడండి. మనకన్నీ కంఫర్ట్ జోన్లో ఉంటే మనకు అన్ని బాగున్నాయి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా అని అంటాం మనం. When everything is, good, comfortable, we say, thank God, praise the Lord. But is there any problem? Any test is coming, any trial is coming, any sickness is coming, we lose all our faith. We can't sacrifice even little pain. చిన్నదాన్ని కూడా ఏది కూడా మనం ఇవ్వడానికి ఇష్టపడము దేవునిలారా. యేసు ప్రభువారు తన సమస్తాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆర్ యు రెడీ టు సాక్రిఫైస్ సంథింగ్? దిస్ నెంబర్ 1, మొట్టమొదటి. దీంట్లోనే రెండోది కూడా ఉంది. రెండోది కూడా ది సేమ్ థింగ్. దీంట్లోనే రెండోది కూడా ఉంది. అగ్ని అనగానే కదా, అగ్ని సాధారణంగా అగ్ని యొక్క పని ఏంటో తెలుసా? వాట్ ఈస్ ది వర్క్ ఆఫ్ ద ఫైర్? సింప్లీ ఫైర్ sanctifies. అగ్ని ఏం చేస్తుందండి? ఇట్ ప్యూరిఫైస్. ఆమేన్. అగ్ని చూడండి, మనం ఇఫ్ యు టేక్ ఎనీ గోల్డ్ ఆర్ సిల్వర్, ఎనీథింగ్, ఇఫ్ యు పాస్ టు ద ఫైర్, దట్ విల్ బి ప్యూరిఫైడ్. ఎప్పుడైతే అది అగ్ని గుండా వెళుతుందో అవి ఏమవుతాయంట, కదా, చాలా స్వచ్ఛమైనవిగా మారిపోతాయంట. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సాల్టీనెస్ కావాలంటే ఇది సెకండ్ క్వాలిటీ. మొట్టమొదటిది కదా, త్యాగభరితమైనటువంటి జీవితం కావాలి. రెండోది కదా, అదే ఫైర్లోంచి మనకి ఏ అనుభవం కూడా పోవాలి కదా, ప్యూరిఫికేషన్ లేకపోతే శాంక్టిఫికేషన్. కదా, మనలో ఉన్న ప్రతి కల్మషం, ఈరోజు లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. మీ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. యూ నీడ్ టు టెస్ట్ యువర్ లైఫ్. ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, విచ్ ఈస్ నాట్ గుడ్, దేవునికి అయిష్టమైంది, అయోగ్యమైంది, కల్మషము నీ జీవితంలో ఏమైనా ఉంటే, నౌ ఈజ్ ద టైం. నీ జీవితము సాల్టీనెస్ లేక రావాలంటే, ఉప్పు వేసినట్లుగా నీ జీవితము సారముగా నువ్వు బ్రతకాలంటే, సెకండ్ క్వాలిటీ ఈజ్ ఎ మస్ట్. చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది. వీ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్. చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం అనుకుంటాం చాలా కదా, మన కలిగినటువంటి మాలిన్యంతోనే, మట్టితోనే మనం జీవిస్తూ ఉంటాం. చూడండి, మీకు ఏదైనా గ్లాస్ వాటర్ ఇచ్చి దాంట్లో కదా అది క్లారిటీ లేకుండా మనం తాగుతామా? తాగం. బికాస్ ఇట్ ఇస్ ఇంప్యూరిటీ. మనం అంటాం నో దిస్ వాటర్ ఇస్ నాట్ గుడ్. దేవుడు చాలాసార్లు నీ జీవితం అలా ఉందని నువ్వు ఎరిగావా ఎప్పుడన్నా? డూ యు సీ హౌ మచ్ సిన్ఫుల్ లైఫ్ యు ఆర్ లివింగ్? కదా, ఎన్ని మచ్చలు, ఎన్ని ముడతలు, ఎన్ని డాగులు ఉన్నాయి. How many blames on you? How many spots on your life? How many, darkest areas that are in your life, in your heart? Today is the time. Today is the time. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అగ్ని దగ్గరకు వచ్చినప్పుడు అదేం చేస్తుంది? దాని లక్ష్యం ఏంటి? దట్ ప్యూరిఫైస్, దట్ సాంక్టిఫైస్. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ దిస్ ఈవినింగ్, ఈ సాయంకాలం ఈ మాట్లాడుతున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి, ఎవ్రీ పర్సన్ లిజనింగ్ అవుట్ దేర్, టుడే ఈజ్ యువర్ స్పెషల్ డే. ఇఫ్ యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ యువర్ సిన్, స్టిల్ లివింగ్ ఇన్ యువర్ డార్క్నెస్, స్టిల్ లివింగ్ ఇన్ బాండేజెస్, టుడే ఈజ్ యువర్ డే. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్, ఫర్గెట్ ఎవ్రీథింగ్, కమ్ టు జీసస్ and your life will become saltiness. Amen. నీ జీవితము
ఉప్పు వేసినట్లుగా సారవంతంగా నీ జీవితం మారిపోద్దని కదా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవున్నారా కదా అంత ఈజీ అని అనుకోవద్దు ఈ సాయంకాలం. నెంబర్ 1 ఈజ్ సాక్రిఫైస్, నెంబర్ 2 సాంక్టిఫికేషన్ కదా. నెంబర్ 3 కూడా ఇదే మాటలో ఆ లాస్ట్లో మనం చూస్తాం కదా. లాస్ట్లో మార్కు సువార్త 50 9వ అధ్యాయం 50 వచనం మనం చూస్తాం. మార్క్ గాస్పల్ చాప్టర్ 9 వర్స్ 50 ద ఎండ్ కదా. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వల్ల దానికి సారం కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండని చెప్పాను. ఆమేన్. So there is a secret here. There is a secret. In English also, salt is good. But if the salt loses its salty taste, you cannot make it salty again. So be full of salt and have peace with each other. Amen. That means, if you have peace with each other, you have saltiness. Wow. చూడు, అంటే ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటే నీ జీవితంలో ఏమున్నట్టు ఉప్పు కలిగిన కదా అనుభవం నీకుంటుంది. చూడు, చాలామంది సొంత వాళ్ళతో మాట్లాడరు, చాలామంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు, చాలామంది సొంత వాళ్ళ తల్లి తండ్రితో మాట్లాడరు, అన్నదమ్ములతో మాట్లాడుకోరు కదా. ఒకే ఇంట్లో బ్రతుకుతారు, వాళ్ళు ఆ రూమ్లో ఉంటారు, వీళ్ళు ఈ రూమ్లో ఉంటారు. కొద్దిమంది కదా ఎదురు నైబర్స్ ఉంటారు కదా. నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కదా. వాళ్ళ ముఖాలు చూస్తారు, తిప్పుకొని వెళ్ళిపోతారు ఇట్లా. దే డోంట్ టాక్ టు దెమ్ బికాస్ దేర్ ఇస్ నో పీస్ కదా. We have so many relatives. We don't talk to them because we don't have peace. We have neighbors. We don't talk to them because we don't have peace. We don't talk even our own people because we don't have peace among each other. Amen. But the Bible says, have peace with each other. That brings saltiness. Amen. That brings saltiness. సమాధానము కలిగి ఉండుటే కదా ఉప్పు కలిగి సారవంతంగా బ్రతకడానికి 3వ కారణం. దేవుళ్ళరా చూడండి, ఇప్పుడు ఈరోజు ఇదొక ప్రాముఖ్యమైన విషయం. మన జీవితం చాలా ఉప్పు వేసినట్లుగా చూడండి. కూరలో ఉప్పు వేసినప్పుడు రుచి మాత్రమే కాదు, ఇంకో గొప్ప లక్షణం బయటకు వస్తుంది. మా పెదనాన్న ఒక ఆయన ఉండేవాడు. మా పెదనాన్నగారికి వంటలు బాగా చేయనొచ్చు. ఒకసారి వంట చేస్తుంటే నన్ను పిలిచి నీకు ఒక సీక్రెట్ చెప్తా అన్నాడు. చెప్పు పెదనాన్న అంటే, ఆయన మంచి చికెన్ కర్రీ చేస్తున్నాడు. నీకేమన్నా వాసన వస్తుందంటే, ఏం పెద్ద వాసన ఏం రావడం లేదు, ఏందన్నా అదే సీక్రెట్, నువ్వు వెయిట్ చేయాలన్నాడు. అప్పటి వరకు సాల్ట్ వేయలేదు, అసలు అన్నీ వేస్తున్నాడు, పసుపు కారం అన్ని మసాలా అన్నీ వేస్తున్నాడు, కానీ ఉప్పు మాత్రమే లేదు. ఆ వచ్చే వాసన ఎక్కడ దాకుందంటే ఆ గదిలో కూడా అంత ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. ఒక 5 మినిట్స్ ఆగినాడు. 5 మినిట్స్ ఆగిన తర్వాత సాల్ట్ వేసి కలిపి ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు చూడంటే సువాసన కప్పని బయట కొడుతుంది. పక్కింటి వరకు వెళ్ళిపోయింది సువాసన. దట్ ఈస్ ద సాల్టీనెస్, ద క్యారెక్టర్ ఆఫ్ సాల్ట్ కదా. ఉప్పు యొక్క స్వభావం ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఈ సమాధానం నుండి మంచి లక్షణం ఏమవుతుందంటే సువాసన లాగా వెదజల్ల పడుతుందట. ఆమేన్. ఫలాని బ్రదర్, ఫలాని సిస్టర్ ఎంత సమాధానంగా ఉంటారండి, ఎంత మంచి వ్యక్తులు. దేవుని బిడ్డ, నీ గురించి ఎంతమంది చెప్తున్నారు ఇలా? హౌ మెనీ పీపుల్ ఆర్ టెస్టిఫైయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఇఫ్ యు హావ్ సాల్టీనెస్, that have good smell, aroma that pass through the houses. Hallelujah. So many people will enjoy. In our apartment also, sometimes the other neighbors will be cooking a very nice curry. We will be, my children will tell, wow papa, somebody is cooking mutton curry, somebody is cooking chicken curry, somebody is making some biryani, something like that. How can they tell it? Because of the aroma, the smell. The salt will increase, the richness
of the smell. Dear beloved people, this evening, if you have the peace among your family, among your neighbors, and with your relatives and friends and colleagues, your boss or employees, everybody, your goodness, that is your smell, that will come up like anything, that will pass through friends, relatives, neighbors, it travel through the nations, and your name will be lifted. Wow. That is the aroma, that is the good sweet smell God is expecting from every believer. ప్రతి క్రైస్తవం నుంచి ఈరోజు దేవుడు కోరుకుంటున్నది కదా ఇటువంటి మంచి సువాసన. సువాసన అంటే ఈ వాసన, దాని అనుకున్న మీనింగ్ ఏంటంటే మంచి లక్షణాలు, మన క్యారెక్టర్. దేవులారా, కాబట్టి మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాల్లో మనకు దాదాపు 3 points. We got 3 points. So number 1, sacrifice. నీలో ఉప్పు వేసినట్లు కావాలంటే మనం త్యాగం చేయడం నేర్చుకోవాలి. రెండోది కదా ప్యూరిఫికేషన్ ఆర్ ది సాంక్టిఫికేషన్. మూడోది కదా పీస్, కదా ఒకరితో ఒకరము సమాధానం కలిగి ఉండడాన్ని బట్టి కూడా మనకెంతో ఆశీర్వాదము, కదా ఎంతో ఉప్పు వేసినటువంటి సారవంతమైన జీవితంలో మనం వెళ్తాం. రైట్, ఇంకొక మాట చూద్దాం. 4 విషయాన్ని కూడా త్వరగా మనం చూద్దాం. త్వరగా మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో చూద్దాం. ఫస్ట్ తెస్సలోనికీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో మరొక మాట మనం చూద్దాం. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమియు చెప్పవలసిన ఆవశ్యము లేదు. ఇంగ్లీష్ కూడా చూద్దాం మీకు వరకు. ఇట్స్ ట్రూలీ వెరీ వెరీ బ్లెస్డ్ వర్డ్. సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ద్వారా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఫస్ట్ థెస్సలోనికీయులకు chapter 1 verse 8. And the Lord's teaching spread from you not only into Macedonia and southern Greece, but now your faith in God has become known everywhere, so we do not need to say anything about it. Wow, there is so much inner meaning. నీ జీవితంలో నీలో ఉప్పు వేసిన అనుభవం ఉంది అని చెప్పడానికి మరొక క్వాలిటీ ఏంటంటే నీలో ఉన్నటువంటి విశ్వాసమే. ఆమేన్. యువర్ ఫెయిత్ స్పీక్స్ అబౌట్ యువర్ గుడ్నెస్, స్పీక్స్ అబౌట్ యువర్ మినిస్ట్రీ, స్పీక్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్, స్పీక్స్ అబౌట్ ఎవ్రీథింగ్. కదా నీ కలిగిన సమస్తాన్ని గురించి కదా మన విశ్వాసమే మాట్లాడుతుంది. కదా మన విశ్వాసమే మాట్లాడుతుంది. ఇక్కడ అంటాడు కదా, ఎందుకనగా మీ యొద్ద నుంచి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. చూడండి, తెలుగులో అయితే మ్రోగెను ఇచ్చాడు, ఇంగ్లీష్లో జస్ట్ స్ప్రెడ్ అని ఇచ్చాడు కదా. మ్రోగిపోయింది కదా. అంతేకాదు వీళ్ళు వెళ్ళి ప్రకటించేదో చేస్తే కాదట, వీళ్ళ సువాసనను బట్టి, వీరి విశ్వాసాన్ని బట్టి, బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్, because of their character, the gospel was spread like anything. మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. Beloved people, listen carefully. If you have great faith in you, that is the saltiness that you have. You don't need to explain about anything, about your life, about your faith, about your ministry, about your character, about your goodness. You don't need to explain. The faith that you have inside, that will become the saltiness of your life. That speaks out. Here the Paul says that no need to, speak about their lives. No need to, share anything. It's automatically going out. Because of the faith. That is the saltiness. No need to spread, no need to explain. కదా చాలా మంది
జాగ్రత్తగా ఉండండి. చాలా మంది దినాల్లో ఈవెన్ ద పాస్టర్స్, ఈవెన్ ద ప్రాఫిట్స్, ఈవెన్ ద గ్రేట్ మెన్, అపోజల్స్, many Christians, they are willingly telling about themselves, self. They are talking more about self కదా. తెలుగులో కదా వాళ్ళ సొంత కదా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం జరుగుతుంది ఈ దినాల్లో. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ కదా. ఎవరికి కూడా మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరము లేదు. If you have true faith in your life, that will become the saltiness for your life. That will talk about your ministry. That will talk about your faith. That will explain about your character. You no need to do the self dabba. నీ గురించి నువ్వు కొట్టుకోవాల్సిన అవసరము, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత గొప్పదాన్ని, నేను ఇంత అభిషిక్తుడిని, ఐఎమ్ గ్రేట్ ప్రాఫిట్, అపోజల్. నో నీడ్ టు టెల్. సాల్టినెస్, ఉప్పు వేసిన అనుభవము ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి, ప్రతి క్రైస్తవుడికి కావాలి. దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గురించి చూడండి. ఒకసారి చూసుకుంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆయన స్వస్థపరిచారు. చాలా మందికి ఆయన చెప్పాడు, మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పకండి. కానీ ఆపబడిందా ఆయన సువాసన? ఆపబడిందా ఆయనలో ఉప్పు వేసిన సారం? ఎవరైనా ఆపగలిగారా? నో. దట్ స్ప్రెడ్ ఈవెన్ మోర్ అండ్ మోర్. యేసు ప్రభువు గురించినటువంటి, ఆయన అద్భుతాల గురించినటువంటి ఆ సువార్త గురించిన విషయాలు మరెక్కువగా ప్రబలమైనని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరెక్కువగా ప్రబలమైనవి. దే ఆర్ మోర్ అండ్ మోర్ స్ప్రెడ్ డే బై డే. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చాలాసార్లు కదా మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను గొప్పవాడిని, మా పరిచయం ఇట్లా, మా సంఘం ఇట్లా. నో నీడ్ టు టెల్. జస్ట్ షో యువర్ ఫెయిత్. దట్ విల్ బికమ్ యువర్ సాల్టినెస్. యువర్ సాల్టినెస్ విల్ స్పీక్స్ అబౌట్ ఎవ్రీథింగ్. సారము కలిగిన ఒక ఉప్పు వేసిన విశ్వాసలాగా బ్రతకడం నేర్చుకుందాం కదా. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. No, fourth thing. Let me talk about the fifth one. Hebrews రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. Hebrews chapter 11. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. ఏమిటంట? బ్రతుకున్నప్పుడు కదా ఆ విశ్వాసము ద్వారా కదా మాట్లాడాడు. చనిపోయిన తర్వాత కూడా అతడు మృతి నొంది కదా. ఇంగ్లీష్ కూడా అవుతాం మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ ఆల్సో. Hebrew chapter 11 verse 4. It was by faith that Abel offered God a better sacrifice than Cain did. God said he was pleased with the gifts Abel offered and called Abel a good man because of his faith. Abel died, but through his faith he is still speaking. Amen. Wow. This is what just to explain. If you have faith, that will become the saltiness of your life. That will be speaking about you. కదా మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బతికున్నంత కాలం అది నీ గురించి మాట్లాడుతుంది, నీ కుటుంబం గురించి మాట్లాడుతుంది, నీ సాక్ష్యం గురించి మాట్లాడుతుంది, నీ విశ్వాసం గురించి మాట్లాడుతుంది, నీ సంఘాన్ని గురించి మాట్లాడుతుంది, మీ సేవ గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. వాట్ ఏ మిరకల్. ఈ 5th పాయింట్లో నీవు చనిపోయిన తర్వాత కూడా అది మాట్లాడుతూనే ఉంటుందంట. ఆమేన్. వావ్. ఈవెన్ ఆఫ్టర్ యు డై, that smell by faith, that will be talking, that will be speaking about you, about your faith. నీవు కలిగి ఉన్న ఆ విశ్వాసాన్ని,
ఆ ఉప్పు వేసిన సారమును, నువ్వు కలిగిన ఆ మంచితనమును గురించి నువ్వు చనిపోయిన తర్వాత కూడా అది మాట్లాడుతూనే ఉంటుంది అక్కడ చూడండి కదా కదా. ఇక్కడ అంటారు బట్ త్రూ హిస్ ఫెయిత్ హీ ఈస్ స్టిల్ స్పీకింగ్. ఏబెల్ ఈస్ డైడ్ బట్ స్టిల్ హీ ఈస్ స్పీకింగ్ బై హిస్ ఫెయిత్ కదా. అంటాడు అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్, వాట్ ఏ సాల్టీనెస్. ఉప్పు కలిగి బ్రతకడం ఎంత గొప్ప విషయం చూడండి. ఈ సాయంకాలం ఎంత ఆశ్చర్య విషయం కదా. ద లాస్ట్ వన్, చివరి మాట కూడా నేను చెప్పి నేను ముగించేస్తాను. ఐ విల్ క్లోజ్ హియర్. లూకా సువార్తకు వచ్చినట్లయితే ఇంకొక మాట మనం చూద్దాం. లూకా సువార్తలో త్వరగా మనం ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 13. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. very a great blessing, secret blessing is here కదా. ఇంగ్లీష్లో కూడా నేను చదివి మీకు వినిపింప చేస్తాను. ఇట్ ఈస్ ఇన్ లూక్ గాస్పెల్ చాప్టర్ 14 verse 13. Verse 13. Instead, when you give a feast, invite the poor, the crippled, the lame, and the blind. Then you will be blessed, because they have nothing and cannot pay you back. But you will be repaid when the good people rise from the dead. Wow. కదా. ఇక్కడ ఒక సీక్రెట్ ఏం చెప్పంటారా? ఇది చదివినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. ఐ గాట్ వెరీ సర్ప్రైజ్. ఇందాక నేను చెప్పాను కదా, ఈ ప్రత్యుపకారం చేయడం కదా, మంచితనాన్ని ఇతరులు చూపించడం, అదే మన సాల్టినెస్. నేను చెప్తాను ఇందాక నుంచి ఐఎమ్ టాకింగ్ ద గుడ్నెస్ దట్ యు హ్యావ్, దట్ ఈస్ యువర్ సాల్టినెస్. ద ఫెయిత్ యు హ్యావ్, దట్ ఈస్ యువర్ సాల్టినెస్ కదా. ఇక్కడ అంటాడు నీవు విందు చేసిన when you are party, don't call the rich people. రిచ్ పీపుల్కి పిలిస్తే ఇంకొక రోజు వాడు పిలిచి నీకు పెట్టేస్తాడు, మళ్ళీ వాడు పార్టీ చేస్తాడు. ఇఫ్ యూ కాల్ ద రిచ్ పర్సన్, some other day he will call you for another party. He will repay you like that. But if you call the poor, the crippled, the lame, the unprivileged, what happens? They can receive your blessing, your food, your feast, but they can't repay you. కదా, వాళ్ళు తిరిగి నీకు ఇవ్వలేరంట. కానీ ఇక్కడ లాస్ట్ మాట జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. ఆమేన్. యు విల్ బి బ్లెస్డ్. యు విల్ బి బ్లెస్డ్. ఇప్పుడు చదువుతాను, నీతిమంతుల పునరుద్ధానమందు. దేవునిలారా, ఎప్పుడంట? ఇప్పుడున్నప్పుడు కాదు, ఇప్పుడు కాదు. చూడండి, ఈ సీక్రెట్ చూడండి, ఎంత ఆశీర్వాదం. నీతిమంతుల పునరుద్ధానం ముందు ఒకరోజు, ఆ నీతిమంతుల పునరుద్ధానం ముందు నీవు ప్రత్యుపకారం పొందుతూ అని చెప్పాను. వా, ఆమేన్. ఈవెన్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ డెత్. ఐ లవ్ దిస్ వన్. ఐ లవ్ దిస్. నీ బ్రతుకు దినములంతా కూడా కదా, నీ కడుపుకే నువ్వు తిని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టి, గొప్ప గొప్ప వాళ్ళకి పెట్టి అంత చేస్తే ఏమైందంటే there is nothing. While on this earth, we eat ourselves to our own stomachs. We fed to our own people. We fed to the rich people. There is nothing for you. The day is coming, the day of the resurrection of the righteous. If you did such the good things, if you have shown the saltiness, the goodness to the poor, to the unprivileged, to the lame, that day
you will be repaid. ఆమేన్. తిరిగి నువ్వు పొందుకుంటావట. ఏమో చూడండి, ప్రత్యుపకారము. ఇంగ్లీష్లో ఆ మాట చాలా చక్కగా రాశారు, ఇంగ్లీష్లో కూడా చక్కగా రాశారు. రీపెయిడ్ అని ఉంది ఇంగ్లీష్లో. బట్ యూ విల్ బి రీపెయిడ్ when the good people rise from the dead. దేవుళ్ళరా, భూమి మీద చాలా కూర్చుకుందాం అనుకుంటున్నారు కదా, కూర్చుకోండి, మొత్తం కూర్చుకోండి. బైబిల్ ఏం చెప్తుంది తెలిసిన, మీ డబ్బు మీ ఆస్తికి చిమ్మెట్లు కొట్టేస్తాయంట. యువర్ మనీ విల్ బి స్టీల్ ఇఫ్ యు హావ్ డిజైర్ టు యాడ్ more money. But if you have the saltiness, goodness, then automatically you will invite poor people. You will help the poor. You will help the blind. You will help the lame. You will help the unprivileged. People that don't have money or clothes or food, shelter. If you help them, if you show your saltiness, they will be blessed. At the same time, you will be blessed. At the same time, the third blessing is when the day of the righteous resurrection, you will be repaid. Wow, I love this. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఆరంభించండి. నా ఉప్పు నేను మంచిగున్నాను అని చెప్తే కాదు, షో ఇట్ ఇన్ యువర్ డీడ్స్. క్రియలు చూపించండి. ప్రియ సంగమా, ప్రియమైన క్రైస్తవులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ the pastors, the apostles, the prophets, the men of God, evangelists, they will show our love, our saltiness in deeds. క్రియల్లో మన యొక్క ప్రేమను, మన యొక్క ఉప్పు వేసిన సారం కలిగిన జీవితాన్ని మనం చూపించబద్దులమై ఉన్నాము. లేని వారిని పిలిచి పెట్టండి దేవుని బిడ్డలారా. కరోనా ఉన్న వాళ్ళకి పిలిచి పెట్టండి. ఒక్క పూట అన్నం తినడానికి లేదు, సరైన బట్టలు వేసుకున్న వాడు ఎంతకాలం అయిందో దేవుడారా కదా. యేసు ప్రభు అంటాడు కదా, దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడట. ఎంత త్యాగము, ఎంత ప్రేమ చేసేది. కనీసం నీకున్న దాంట్లో కొంచెమన్నా లేని వారికి, పేదవారికి, బీదవారికి, కరువులో ఉన్న వారికి, సమస్యలో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న వారికి, తిండి కూడా లేని వారికి పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? Are you ready to feed the poor, unprivileged, the laymen, the beggars out there, those who doesn't have even the shelter, the clothes to wear, food to eat? Are you ready to feed them, to help them? You will be blessed on this earth, even after your death. The day of the resurrection of the righteous, you will be repaid. నీవు తిరిగి నువ్వు పొందుకుంటావంట. తిరిగి అది నీకు ప్రత్యుపకారం పొందుకుంటామంటాను దేవుని బిడ్డ. ఎంత గొప్ప విషయం అండి. చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడుతుందంట. అదొక విషయం అయితే బాగానే ఉంది. ఈ విషయం చూడండి, పునరుద్ధానంలో కూడా నువ్వు మళ్ళీ ప్రత్యుపకారం పొందుకుంటామంట. చూడండి, నేను చెప్పడం కాదు, బైబిల్ టాక్స్ అబౌట్, బైబిల్ సేస్. I got these things from the Bible itself. After death also, your saltiness will be speaking, your faith will be speaking. And this is after death, the day of the resurrection of the righteous, you will be repaid. భూమి మీద ఉండగానే కాదు దేవుని రావు, భూమి మీద ఇక్కడ రాయబడింది, వాళ్ళకి చేస్తే నువ్వు ధన్యుడవు అని రాయబడి ఉంది. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ ఆన్ దిస్ ఎర్త్. కానీ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ప్రత్యుపకారం పొందుకుంటావు. ఈ రాత్రి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నీ ప్రయాసం ఇప్పుడు వరకు దేనికి నువ్వు పడ్డావో నాకు తెలియదు. Until now, for what you have been struggling or fighting or working so hard day and night, I don't know. But listen carefully. If you remember what Jesus has sacrificed, this is the time to sacrifice. This is the time to be sanctified. This is the time to make peace with each and every person. సమాధాన కరుణానికి. This is the time.
to give to people. Encourage them, love them, support them, bless them. This is the time. ఉప్పు వేసి సారం కలిగి, లేకపోతే బైబిల్ నేను చదివించాను, ఉప్పు నిస్సారమైతే. ఇప్పుడు మీకు అర్థమైందా? నిస్సారం అంటే నేను చెప్పిన ఈ క్వాలిటీస్ నీలో లేకపోతే నువ్వు నిస్సారమే. ఇఫ్ యు డోంట్ హ్యావ్ దీస్ క్యారెక్టర్స్ టుడే వాట్ ఐ హావ్ స్పోకెన్, you have no saltiness in you. You must check these points today. If you don't have saltiness, you know what is the outcome? ఉప్పు నిస్సారమైతే ఏమవుతుందని చెప్పారు బైబిల్లో, బయట పారవేయబడేది మనుషుల చేత త్రొక్కబడ్డానికే పనికి వస్తాడు. You will be thrown out. You will become useless. You will become good for nothing. నువ్వు దేనికి ప్రయోజనకరమైన వాడివి, ప్రయోజనకరమైన దానిగా నువ్వు ఉండవు నీ జీవితంలో. దేవుని బిడ్డ, క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ప్రియమైన సేవకులారా, దిస్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. లిసన్ కేర్ఫుల్లీ. చేంజ్ యువర్ హార్ట్స్, చేంజ్ యువర్ మైండ్. లెట్ యువర్ లైఫ్స్ బి ఎ లైఫ్ ఆఫ్ సాల్టినెస్. Jesus said, you are the salt of the world, salt of the earth. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే బయటపడేది తొక్కువేయబడుతుంది. సో ఈరోజు మన జీవితం పరీక్ష చేసుకుందాం. ఉప్పు కలిగి సారవంతంగా నేను బ్రతకాలి, క్రీస్తు కొరకు నేను బ్రతకాలి, యేసయ్య కొరకు నేను జీవించాలి ఈ భూమి మీద నువ్వు అనుకుంటే, టుడే ఈజ్ యువర్ డే. దిస్ ఈస్ ద రైట్ టైం. Change your life. Sit before the Lord. Cry. Repent. ప్రభువా నన్ను క్షమించు. ఇప్పుడు దాకా నేను చేయలేకపోయానయ్యా. ఇప్పుడు దాకా నేను నాయనా ఒక త్యాగం నుంచి చేయలేకపోయాను. ఇప్పుడు దాకా నేను శుద్ధిపరచుకోలేకపోయాను. ఇప్పుడు దాకా నేను ఒకరితో ఒకరు సమాధాన పడలేకపోయానయ్యా. ఎవరికి నేను సహాయపడలేకపోయినాను. నా కొరకు నేను బ్రతికాను, నన్ను క్షమించయ్యా నన్ను అడిగావా? ఈరోజు దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతుంది. దేవుని బిడ్డ, God is about to do a wonderful thing. Those who repent, those who come and they cry before the Lord, you will be rewarded. Not only while you are alive, but after death. But after death. After death, your saltiness will be speaking. After the death also, while the resurrection takes place, you will be rewarded, repaid. తిరిగి ప్రత్యుపకారం పొందుకుంటాం. అందుకే ఈ రాత్రి మన జీవితం సమర్పించుకుందాం. లెట్ us close our eyes. మన కళ్ళు మూసుకొని ప్రభు వైపు మనం చెప్దాం. తండ్రి నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని మార్చేసయ్యా, నా జీవితాన్ని కడుగు, శుద్ధీకరించు. చాలాసార్లు నా కొరకే నేను బ్రతికాను, నన్ను క్షమించు. ప్రభువా మీరన్నారు, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను నా కొరకు కాదు, అనేకులకి క్రయధనముగా నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను మీరు చెప్పారు. I came to this world not to live for myself, but I came to sacrifice my life for many people. అనేకుల కొరకు క్రయధనముగా నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను మీరు చెప్పారు. అయ్యా నేను కూడా అలా బ్రతకడానికి సాయం చేయని అందరం అడుగుదాం దేవుడు. లెట్స్ ఆస్క్ గాడ్, లెట్స్ రిపెంట్. నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించని అడుగుదాం. ఇప్పుడు దాకా నాయనా అనేకులతో నేను సమాధానంగా లేను, నన్ను క్షమించయ్యా. సమాధానం కలిగి ఇప్పుడు నుంచి నేను బ్రతుకుతాను ప్రభు. నేను ప్రభుతో మాట్లాడు. ఇప్పుడు దాకా నువ్వు ఎవ్వరికి సాయం చెప్పి నీకు నువ్వు బ్రతుకుంటే ఇప్పుడు నుంచి ఇతరులకు సాయం చేయడం నేర్చుకో. నీకు ఇవ్వలేని వాళ్ళకి పిలిచి ఇవ్వడం నేర్చుకో. దేవుని బిడ్డ, నీలో ఉన్న విశ్వాసమే నీ ఉప్పని ఈరోజు తెలుసుకో. అది నువ్వు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉంటుంది అనే సత్యం నువ్వు ఎరుగు. చివరిది మృతుల పునరుద్ధానములు, నీతిమంతుల పునరుద్ధానములు. దేవుని బిడ్డ, నీ ప్రత్యుపకారమును నువ్వు పొందుకుంటావంట. లెట్ us submit our lives unto Jesus. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మిమ్మల్ని గణపరుస్తున్నాను. ఎంత మంచి దేవుడు. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ లార్డ్ టు హ్యావ్ సాల్టినెస్ ఇన్ అవర్ లైఫ్స్. Lord, thank Lord for talking to us this evening, talking to all our people, Lord. Bless each and every person who is listening, Lord, right now. Your word.
Let every person's life, Lord, become a life of saltiness. ఉప్పు కలిగి సారము కలిగిన జీవితములాగా మా బిడ్డల జీవితంలో మారునగాక. తండ్రి, ఉప్పు నిస్సారమైతే ఏమి ప్రయోజనము? బయట పారవేయబడి త్రుక్కువేయబడుతుంది. If the salt loses its saltiness, what is the use? It is good for nothing. That will be thrown out and crushed into the foot of the people. Lord, forgive us. Help us, Lord. Help our people. Forgive our people, Lord, this evening. Change their minds, Lord. Change their hearts. Change their attitudes, Lord. So that, Lord, we will be like a salt to the earth. ఈ లోకమునకు మేము ఉప్పులాగా మేము నాయన ఉండి జీవించుదుముగాక. మీలాగా నాయన త్యాగం చేసేవారుగా, మీలాగా పరిశుద్ధతను కలిగిన వారముగా, మీలాగా సమాధానపరచు వారముగా, అయ్యా మీలాగా ప్రభువ నాయన ఓ తండ్రి విశ్వాసము ద్వారా మాట్లాడే బిడ్డలముగా, మీ ద్వారా అనేకులకి మాకు తిరిగి ఇవ్వలేనికి వారికి ఇచ్చేవాళ్ళగా, అనేకులకి ఇచ్చి ధన్యులం ఇవ్వడగా మీరు మాకు సహాయం చేయండి. Help us, Lord, to be like that. We love you, Jesus. We love you. We love you. We bless you. ఈ సాయంకాలం ఈ లైవ్ నుండి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు ఇచ్చిన పరికరాలు ఏర్పాట్లన్నింటి మీకు స్తోత్రం నాయన. దీవించి ఆశీర్వదించండి నాయన. మరొక శుక్రవారం మేము కలుసుకుని స్తుతించే భాగ్యం కాపాడం. మీ ప్రేమకి వందనాలు చెల్లిస్తాం. సమస్తాన్ని మీకు అప్పగిస్తాం. Lord, we love you. We bless you. We thank you, Lord, for everything, Lord. Thank you for this life. Until we meet again next Friday, be with us and guide us. మాతో నడిపించమని మహిమ ఘనత ప్రభువులు మీకు ఆపాదిస్తాం. యేసే శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Lord people, so I really thank God for this wonderful time that God has given. I believe that every person is blessed. Try to listen this again and again. Meditate these words. Try to change your mind setup, change your hearts, change your lives. And don't forget, you are the salt of the world. లోకానికి నీవు ఉప్పై ఉన్నావని మరొక నువ్వు అలా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. మరి ఈ యొక్క పరిచర్యకు ప్రార్థన చేయండి. Pray for this Victorious Ministries and all the live services that we are doing. And we need your prayers, we need your support, and we need your encouragement. And if anybody want to support this ministry, you can go down and check our the Google Pay, Phone Pay or Paytm, whatever the way you can bless this ministry if God inspires. God bless you all. See you next Friday. Amen. Thank you so much. Praise the Lord. God bless you all. Amen.